ఆండాల్ తిరువడిగలే శరణు. తిరుప్పావై 21వ పాశురం. భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఫలితాలు దక్కయో చెప్పలేం, కానీ ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అందించేటి భక్తి గ్రేసరులైన ఆచార్యకి ఆశ్రయం చేసిన వారికి సిద్ధి తప్పక కలిగే తీరును. సంశయం అక్కరలేదు అని నిరూపిస్తారు. అయితే ఆచార్యులందు విశ్వాసం కలగటం కొంచెం కష్టం. ఎందుకంటే ఆచార్యులు కూడా మనలాగే ఉంటారు. భగవంతుణ్ణి చేరటానికి వీరు తోడ్పడతారని విశ్వాసం కలగదు. ఆండాల్ తిరుపావైలో కనిపించిన దాన్ని విశ్వసిస్తూ కనిపించని దాని వైపు సాగవలే అని నేర్పుతుంది. ఇక్కడ మనకు రెంటిపై విశ్వాసం కలగాలి. ఒకటి భగవంతుడు చూపించే ఆచార్యుడి మీద, రెండవది ఆ భగవంతునికి మరొక రూపమై ఉన్న మనకు కనిపించే అర్చామూర్తి యందు. మన కంటికి కనిపించేసరికి మనకు నమ్మకం కలగటం కొంచెం కష్టం. అయితే ఈ యుగంలో మాత్రం కేవలం విగ్రహ రూపంలోనే కనిపిస్తాడు. ఇతర యుగాల్లో కృష్ణుడిగా రామునిగా కనిపించేట్టు తాను వచ్చాడు. కనిపిస్తున్నాడు కదా, ఇతనేంటి దేవుడు అని సామాన్యులే కాదు, వేదాధ్యాయం చేసిన చతుర్ముఖ బ్రహ్మ ఇంద్రుడంతటి వారే పొరపాటు పడక తప్పలేదు. ఇంద్రుడు దేవతల అధిపతి, పరమ గర్విష్టి. అలాంటి వానికి ఇంద్రయాగం అని చేస్తుండేవారు గోకులంలో పెద్దలు. వానలిచ్చేవాడు ఇంద్రుడని వారి విశ్వాసం. ఒకరోజు గోకులంలో పెద్దలంతా ఇంద్రయాగం తలపెట్టారు. అందరూ ఇంద్రుడికి అర్చించటానికి పదార్థాలను తయారు చేస్తున్నారు. అయితే శ్రీకృష్ణుడికి ఇదేంటో తెలుసుకోవాలని కుతూహలపడి పెద్దలను అడిగారు. అయితే వారు వర్షాలు ఇచ్చే వరుణుడు ఇంద్రుడు ఆధీనంలోనే ఉంటాడు కదా, ఆ వర్షాలు వస్తేనే కదా మనకు పంటలు పండుతాయి, గోవులకు ఆహారం లభిస్తుంది, ఆ గోవుల పాడిపై మనకు జీవనం ఆధారపడి ఉంది, అందుకే చేస్తున్నాం అని చెప్పారు. అయితే ఇంద్రుడు దేవతల అధిపతి, ఒక ఉద్యోగి. ఇలాంటి వారెందరో తన ఆధీనంలో పనిచేస్తున్న వారు ఉన్నారు ఈ విశ్వం యొక్క స్థితి కోసం. అలాంటిది తాను ఇక్కడే ఉంటుంటే తనను మర్చిపోయి ఆ ఇంద్రుడికి చేయటం ఏంటి? ఆ ఇంద్రుడు ఇవ్వాలన్నా తాను వెనకుండి ఇస్తేనే కదా ఇవ్వగలడు అని ఆ ఇచ్చేవాని నేను ఇక్కడే ఉండగా నన్ను కాదని చేస్తున్నారే అని శ్రీకృష్ణుడు అనుకున్నాడు. వాళ్ళకందరికీ ఈ విషయం ఎలాగో తెలపాలి అని అనుకుని అందరినీ ఒక దగ్గరికి చేర్చి, వానలు ఇచ్చేది ఇంద్రుడా కాదా? సూర్యుని శక్తికి సముద్రంలోని నీరు మేఘాలుగా మారితే ఆపై గాలి వీస్తే మన దగ్గరకు వచ్చాయి. ఆ గోవర్ధన పర్వతం అడ్డుకోవడంచి మనకు వర్షంగా వస్తుంది. మనం గోవర్ధన పర్వతానికి ఈ పదార్థాలను అర్పించి కృతజ్ఞత తెలుపుకోవాలని అనిపించుకున్నాడు. అందరికీ సబబే అనిపించి అందరూ ఆ గోవర్ధన పర్వతానికి పదార్థాలను సమర్పించారు. తనే పర్వతంలో ఆవేశించి నైవేద్యం పుచ్చుకున్నాడు. ఇంద్రుడికి పదార్థాలు అందకపోవడంచే ఆగ్రహించి 7 రోజులు వరుసగా రాళ్ల వాన కురిపించాడు. ఇదిగో మనం చేసిన తప్పుకి ఇంద్రుడు ఆగ్రహించాడు కన్నయ్య అని అందరూ కృష్ణుని చేరగాని, మనం ఆరగింపు ఇచ్చిన ఆ కొండే మనల్ని కాపాడదా ఏం అంటూ ఒంటి వేలితో కొండను ఎత్తి అందరినీ రక్షించాడు. గోవర్ధనోద్ధారి అయ్యాడు ఆయన. ఇంద్రుడు తనకని అర్పించినవి తానే తినాలి అనుకున్నాడు. ఆ ఇంద్రుడిలోనూ ఉండేవాడు శ్రీకృష్ణుడే కదా, అదే శ్రీకృష్ణ అర్పణమస్తు అని అనుకునేవాడైతే అన్ని పదార్థాలు ఉండేవి. నేనే తింటున్నాను, నాలోని పరమాత్మకు కాదు అని భావించాడు. కాబట్టి ఇంద్రుడికి బుద్ధి చెప్పే పరిస్థితి కల్పించాడు కృష్ణుడు. ఇంద్రుడు అంతటి వానికే తన ప్రభు ఇతను అని ఇంగితం లేదు. మనలాంటి సామాన్యులం మనమేం చెప్పగలం? ఇంద్రుడు అంతటి వానికి తన ప్రభువు ఇతను అని ఇంగితం లేదు అంటే మనలాంటి సామాన్యులం మనం ఏం చెప్పగలం? అయితే ఇంద్రుడు దేవతలలో ఒకడు. మరి ఆ దేవతలందరికీ అధిపతిగా ఉండే చతుర్ముఖ బ్రహ్మకు కూడా ఈ పరిస్థితి తప్పలేదు. గోకులంలో కృష్ణుడి లీలలు అందరూ చెప్పుకుంటుంటే బ్రహ్మకు కూడా అసూయ కలిగి ఇదేదో చూడాలి అని గోకులంకు వచ్చాట. ఆ రోజు కృష్ణుడు ఆ గోపబాలుర మధ్య కూర్చొని సద్దులు ఆరగిస్తుండగా చూసి, ఈ ఎంగిలి వేషాలు వేసేవాడా దేవుడంటే అని అనుకుని, ఈ వ్యక్తి ఏంటో ఇంద్రజాలం చేస్తున్నాడు, వీడికి బుద్ధి చెప్పవలే అని అనుకున్నాడు. గోవులను అపహరించి ఒక గృహలో దాచాడు. అంతలో ఒక గోపబాలుడు వచ్చి, కృష్ణ మన గోవులు కనిపించటం లేదు అని చెప్పాడు. కృష్ణుడు వాటిని వెతుకుతూ అటు వెళ్ళగానే గోపబాలులను అపహరించి మరొక గృహలో దాచాడు బ్రహ్మ. అయితే గోపబాలులను వదిలిపెడితే గోకులంలోని వారంతా కృష్ణుని దేహశుద్ధి చేస్తారు అని అనుకున్నాడు బ్రహ్మ. ఇక బ్రహ్మలోకంకి బయలుదేరాడు బ్రహ్మ. ఇది చూసి కృష్ణుడు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు.
ఎన్నెన్ని దూడలు, ఎన్నెన్ని గోవులు, ఎందెందరినో గోపబాలులను బ్రహ్మ దాచాడో అందరి రూపాలను తనదిగా చేసుకున్నాడు కృష్ణుడు. అందరి రూపాలు ఆయనే దాల్చాడు. వారి ప్రవృత్తులతో సహా ఏడాది కాలం అట్లానే ఉన్నాడు. గోకులంలో ఇప్పుడు అందరి రూపాల్లో ఉన్నది కృష్ణుడే అవటంతో నందగోకులం అంతా ఆనంద తరంగితం అయ్యింది. ఇక్కడిది చేస్తూ బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మరూపు దాల్చి అక్కడి వారితో తన రూపు వేసుకొని ఒకడు వస్తాడు, బాగా శుద్ధి చేయండి అని చెప్పి వచ్చాడు కృష్ణుడు. బ్రహ్మకు తన లోకంలో కూడా ఆదరణ లేకుండా పోయి నందగోకులం చేరి చూస్తే అక్కడి పిల్లలు అక్కడ, ఎక్కడి గోవులు అక్కడ కనిపించాయి. ఆశ్చర్యపడి తాను దాచిన గృహలో చూస్తే తను దాచినవి కనిపించాయి. మళ్ళీ ఒకసారి జగత్తుగా చూస్తే ప్రతిరూపంలో కృష్ణుడే కనిపించాడు. అప్పుడు ఆ చిన్నారి కృష్ణుడిపై 3 తలలు వాల్చి స్వామి స్వరూపాన్ని కీర్తన చేసి, ఎందుకిచ్చావి బ్రహ్మప్రదాన్ని, ఎంత పదవి కట్టబెట్టావో అంత గర్వం కూడా నాకు పెరిగింది. ఈ గర్వం లేని గోపజనం ఎంత అదృష్టవంతులయ్యా, ఆ పాద ధూళినైనా బాగుండేది అని బ్రహ్మ అంతటివాడు పశ్చాత్తాపం చెందాడు. అలాగే ఒక చిన్న స్వరూపం భగవంతుడు ధరించేసరికి మనకు ఒక అవజ్ఞత, చులకన భావం ఏర్పడుతుంది. కనిపించకపోతే అమ్మో అంటాం, కనిపిస్తే ఓసి ఇంతేనా అంటాం. ఆనాడు బ్రహ్మ ఇంద్రులకు కనిపించే వాడిపై విశ్వాసం కలగదు. కారణం ఆచార్య అనుగ్రహం లేకపోవడం. అదే భగవంతుడు ఈనాడు అర్చాస్వరూపంలో ఉన్నాడు. అయితే కొందరు కనిపించే శక్తిని బట్టి తత్వాన్ని గుర్తించాలని, అది అగ్నిహోత్రంలో, ఆదిత్యునిలో, జ్ఞానుల హృదయంలో భగవంతుని ఆదర్శించాలని అని చెప్పారు. సామాన్యులకు మానసిక ఆధారం కోసం ఏదో ఒక రూపం ఉండాలి కనుక మొదటి మెట్టుగా ఈ విగ్రహంలో చూడొచ్చు అని, విగ్రహం లేకుండా శక్తి రూపాల్లో భగవంతుని చూడాలి అని చెప్పారు. కానీ అది తప్పు. ఒకటి తర్వాత ఒకటి పైకి చూపిస్తూ ఉన్నాయి కనుక కాలుస్తోంది కనుక అగ్ని, ఆపై కాల్చకుండానే నిత్యం కాంతినిస్తుంది కనుక సూర్యుడు, ఆపై కదల్చకుండానే చైతన్యం కదుపుతోంది కనుక హృదయాన్ని ఉపాసన చేస్తాం. అంటే విగ్రహం అనేది వీటికంటే ఏదో పైకి చెంది ఉండాలి. కేవలం శక్తిని బట్టేనా గుర్తించేది? తత్వం బట్టి కదా. అలా తత్వాన్ని గుర్తించగలిగేవాడు ప్రతిమ లేని విగ్రహంలో గుర్తిస్తాడు. వాడు బాహిరమైన వాటి యందు దృష్టి ఉండని వాడు మాత్రం గుర్తిస్తాడు. ఎలాగంటే ఒక విద్యుత్ తీగను చూసి అదేం కాలటం లేదు, వెలగటం లేదు అని ముట్టుకుంటే ప్రాణం తీస్తుంది. కానీ అదే తీగ అంచున చేరగానే ఒక విద్యుత్ దీపాన్ని వెలిగిస్తుంది అని తెలిసినవాడు ఈ బహిరమైన వాటి యందు దృష్టి లేకున్నా ఆ లోపల విద్యుత్తత్వాన్ని తెలుసుకుని ఉంటాడే. అలాగే విగ్రహ స్వరూపం కదలకపోయినా భగవత్ సాక్షాత్కారానికి మొదటి మెట్టు కాదు, చివరి మెట్టు కూడా. విగ్రహంలో కూడా తత్వం ఉందని కాదు, విగ్రహమే తత్వం అని గుర్తించాలి. ఆండాల్ తిరుపావై సారాంశం ఆ విగ్రహంపై విశ్వాసం కలిగించటమే. అందుకే ఆండాల్ శ్రీవల్లిపుత్తూరులో వటవత్రశాయిని కొలిచారు. వెంకటాచలపతినికి శరణాగతి చేసింది. తిరుమలై జోలు సుందరభావునికి మొక్కుబడి చేసింది. శ్రీరంగనాథుని చేరింది. శ్రీకృష్ణుని మనసులో భావించింది. పాల్కడిలో స్వామిని పాడింది. ఇన్నిటిలో తత్వం ఒకటి అని తన ఆచరణ ద్వారా మనకు చూపించింది ఆండాల్. అలాగే ఆచార్యుని ద్వారా భగవంతుని దర్శించవలనని తెలిపింది. భగవంతుణ్ణి 6వ స్వరూపంగా ఆచార్యునిలో చూడవచ్చని తెలియజేసింది. మొదట విశ్వాస పూర్ణత మనకు ఏర్పడితే ఆ పూర్ణతత్వాన్ని మనం దర్శించగలం. నిన్న అమ్మని లేపారు. అమ్మ లేచి, నేను మీ తోటిదాన్నే కదా, పదండి అందరం కలిసి స్వామిని లేపుదామని వీళ్ళతో కలిసింది. ఇక మన వాళ్ళంతా స్వామి వద్దకు చేరి శ్రీమన్నారాయణ శరణం ప్రపద్ది అంటూ శరణాగతి చేస్తున్నారు. ఉపాయం భగవంతుడే అని మనకు తెలుసు. అమ్మ మనల్ని ఆయనతో చేర్చి ప్రాపకురాలిగా ఉంది. అమ్మ ద్వారా పొందిన జ్ఞానంతో మన వాళ్ళు ఇలా ప్రార్థన చేశారు. ఈరోజు మన వాళ్ళు కుమారుడా తెలివి తెచ్చుకో అంటున్నారు. అయితే మన వాళ్లకు శ్రీకృష్ణుడి నేరుగా ఆశ్రయించకూడదు, ఆచార్యుడైన నందగోపుని ద్వారా ఆశ్రయించాలి అని తెలుసు. అందుకే నందగోపుడి లక్షణాలు తెలుపుతూ లేపుతూ ఉన్నారు. ఆండాల్ తిరువడిగలే శరణ్.